వాళ్ళు ఇలాంటి దానాలు చేయకూడదు. జీలకర్ర కూడా దానం చేయకూడదు. జీలకర్ర ఎందుకు దానం చేయకూడదు అంటే, జీలకర్ర దానం చేయండి, సాయంత్రం కల్లా గొడవ అవుతుంది మీకు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఏదో విధంగా చాడీలు చెప్పడమో, ఏదో విధంగా మనస్థితులు రావడం జరుగుతుంది, ఎక్కువ కాలం ఉండదు. అందుకనే మీరు గమనించినట్టయితే ఏదైనా చిన్న చిన్న వస్తువులే దానం చేస్తారు. బంగారం దానం చేయమనండి, ఏదైనా దేవుడి పేరు చెప్పి వేస్తారు తప్పితే బంగారం దానం ఎవరికి చేయరు, ఎందుకంటే కాస్ట్లీ కాబట్టి. ఈ పెరుగు కానివ్వండి, నూనె, అలానే మెంతులు, అలానే కనుక ఏవైతే ఉన్నాయో ఆవుకు సంబంధించినటువంటి ఆవు పేడ కూడా దానం చేయకూడదు. గేదె పేడ అంటే కామన్ గానీ ఆవు పేడ కూడా దానం చేయకూడదు. కానీ విలేజ్లలో ఆవు పేడ కూడా ఒకరికొకరు ఇచ్చుకుంటారు. కాదు, విలేజ్లో వాళ్ళు ఎంతమంది బాగుపడ్డాడు చూసారు మీరు? అంత మాట అన్నారు ఏంటండి? మరి అంతే కదండి. ఇప్పుడు మనకి చూసినట్టయితే పెద్ద పెద్ద ఆసాములు ఉండేవాళ్ళు, 100 ఎకరాల పొలాలు ఉండేవాయి. ఇప్పుడు ఉన్నాయా అండి ఎవరికైనా? 100 ఎకరాల పొలాలు ఈ రోజు ఎవరికైనా ఉన్నాయా? 1 ఎకరం ఉంటేనే గొప్ప. ఎకరం ₹1 కోటి వాల్యూ కాదు ఇక్కడ. ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత తినగలుగుతున్నాం, ఎంతలా ఉండగలుగుతున్నాము. ఒకప్పుడు చౌదరీస్ కానీ రాజులు కానీ రాజులని చౌదరీస్ అని ఉండేవాళ్ళు కదా, విలేజ్లో ఉండేవాళ్ళు.